అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ అంశంలో మరో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఆదోని వైద్య కళాశాలకు తాము టెండర్ వేయలేదని కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని అనుకున్న 4 మెడికల్ కాలేజీలో ఒక్కదానికి బిడ్ దాఖలు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో కొన్ని నిర్మాణాలను చేపట్టాలని ఏపీ ప్రభుత్వం అనుకుంటోంది. అందులో మెడికల్ కాలేజీలు కూడా ఒకటి. దీంట్లో భాగంగానే రాష్ట్రంలో 4 నూతన వైద్య కళాశాలలకు సంబంధించి టెండర్లను ఆహ్వానించింది. ఈ నెల 22తో ఆ డెడ్లైన్ కూడా ముగిసింది. ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందులలో మెడికల్ కాలేజీలను నిర్మించాలని భావించింది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో టెండర్లు మొదలుపెట్టగా ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి కిమ్స్ సంస్థ ముందుకొచ్చిందని సర్కార్ ప్రకటించింది. సీఎం చంద్రబాబు కూడా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కానీ తాము ఎలాంటి టెండర్ దాఖలు చేయలేదని కిమ్స్ వర్గాలు ప్రకటించాయి. దీంతో పీపీపీ అంశం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఆదోని మెడికల్ కాలేజీకి డాక్టర్ ప్రేమ్ చంద్ షా అనే వ్యక్తి పేరు మీద టెండర్ వచ్చిందన్నారు మంత్రి సత్యకుమార్. ప్రేమ్ చంద్ షా కిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నారని, దీంతో కిమ్స్ పేరు మీద టెండర్ వచ్చిందని భావించామన్నారు సత్యకుమార్. మెడికల్ కాలేజీ టెండర్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర కూడా సరైన సమాచారం లేకపోవడం విచిత్రంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆయన మొదటి నుంచి కూడా కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు కాబట్టి కిమ్స్ ద్వారానే మాట్లాడుతూ వచ్చేది, దానికి అనుగుణంగానే పేపర్లో వచ్చింది. కానీ టెండర్లో ఆ వేసిన పేరులో మాత్రం వేరేగా ఉంది. డాక్టర్ రాజేంద్ర కుమార్ ప్రేమ్చంద్ షా పేరుతో వారు వేయడం జరిగింది. అంటే కిమ్స్ ఆసుపత్రిలో ఉంటున్నారు కాబట్టి చిన్న కమ్యూనికేషన్ గ్యాప్, దాంట్లో పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. మెడికల్ కాలేజీల విషయంలో తప్పు జరిగితే అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే జైలులో పెడతామంటున్నారు వైఎస్ జగన్. మరోవైపు ఆయన బెదిరింపుల వల్లే మెడికల్ కాలేజీలకు టెండర్ రాలేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే అంశాన్ని మంత్రి సత్యకుమార్ బహిరంగంగా చెప్పారు. సీఎం చంద్రబాబు కూడా మరోసారి ఆయా సంస్థలతో చర్చలు జరపాలన్నారు. మొత్తానికి కిమ్స్ ప్రకటనతో మెడికల్ కాలేజీల అంశం హాట్ టాపిక్ అయ్యింది.